నేను ఇలా కంపేర్ చేస్తున్నందుకు ఏమనుకోకు. 10th స్టాండర్డ్లో ఆ క్రికెట్ మ్యాచ్ జ్ఞాపకం ఉందా? నీది ఎడ్జ్ తగిలింది, నీకు ఎల్బిడబ్ల్యూ ఇచ్చేశారు. కోపంగా బయటకు వచ్చి ఎంతో ఏడ్చావు, అరిచావు. యు వాజ్ సో యాంగ్రీ. ఆ తర్వాత నీకు బౌలింగ్ ఇచ్చారు, పిచ్చి పట్టినట్టుగా వేశావు. యు గాట్ 6 wickets for 13. నీ కోపాన్నంతటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చావు. ఇప్పుడు కూడా నువ్వు చేయాల్సింది నీ కోపాన్ని, బాధని అన్నిటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చు. ప్లీజ్ సనా, గిటార్ తీసుకో, బయటికి వెళ్ళు, మేక్ సమ్ మ్యూజిక్, అందరినీ సంతోషపెట్టు. ఏవైనా సరే లైఫ్ హ్యాస్ టు గో ఆన్. రిమెంబర్ దాట్, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. మీరు నాతో మాట్లాడటం, అది నీకు తెలుసు, ప్రతి మాట నాకు గుర్తుంది. నన్ను నా ప్రపంచం నుంచి బయటికి తీసుకొచ్చింది కూడా మీరే డాడీ. శ్రేయ ఎక్కడికి? అమ్మా నేను వెళ్ళి చూస్తాను. నీ ప్యాంట్ షర్ట్స్ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఇస్తాను. ఎక్కడికైనా వెళ్ళిరా, జస్ట్ గో. కానీ మళ్ళీ నా దగ్గరికే రావాలి. అన్నీ వదిలేసిరా. వెళ్తావా? అంత నమ్మకం మీ ఇద్దరికి నా మీద